హాయ్ అందరికీ నమస్కారం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక లేఖను బహిరంగంగా విడుదల చేశారు. ఒక సందేశ రూపకంగా. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం అనే వ్యవహారంలో తీవ్రమైన చర్చ జరిగిన నేపథ్యంలో, వాద ప్రతివాదాలు కూడా జరిగిన నేపథ్యంలో ఈ లేఖ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పాలి. ఈ లేఖ సారాంశం ఏంటి? ఈ లేఖను జన సైనికులు, వీర మహిళలు ఎలా అర్థం చేసుకున్నారు? సో ఎందుకు వాళ్ళు దీన్ని ఒక భిన్నంగా అర్థం చేసుకున్నారన్న అంశాలు కూడా మనం మాట్లాడదాం. ఒకసారి లేఖ సారాంశం ఏంటో ఒకసారి చదువుదాం. ప్రియమైన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చరిత్రాత్మకం. ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహ చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% విజయంతో 164 స్థానాలను ఎన్డీఏ కూటమికి కట్టబెట్టారు. 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2కి 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఈ విజయాన్ని ప్రజలు మనకిచ్చిన బాధ్యతగా మలుచుకొని అధికారం చేపట్టిన రోజు నుంచి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అధికారం చేపట్టిన 7 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నా, మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నా సరే, దానంతటికి కారణం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు 25 ఏళ్ల భవిష్యత్ అందించాలనే దృఢ సంకల్పమే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కీలకం. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే, దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెలుబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవాల్సిన అవసరం ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. నాకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తొడవటం, వారికి అండగా నిలవడం, నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బహిరంగ సందేశం. అయితే దీనికి జన సైనికులు, వీర మహిళలు ఏ రకంగా ప్రతిస్పందిస్తున్నారనే అంశాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. సో అవతల వాళ్ళు రోజుకొక స్పేస్ పెట్టి తిడుతున్నారు, వాళ్ళ మీడియాలో ప్రాపగాండా చేపిస్తున్నారు. ఎంతసేపు జేఎస్పీ వాళ్ళే తగ్గాలా? అవతల వాళ్ళకి అవసరం లేదా రాష్ట్ర భవిష్యత్తు? వైసీపీ ఈజ్ ఫార్ బెటర్, ఎందుకంటే వాళ్ళు శత్రువులని మనకు తెలుసు. కానీ ఇక్కడ వీళ్ళు మన పక్కనే ఉన్నారు, మీ ఇష్టం. ఇక మరి వాళ్ళు కూడా ఇలాగే బాధ్యతగా ఒక నోట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అన్నయ్య. ఇది కీలకమైన పాయింట్. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క అఫీషియల్ ప్రకటన రాలేదు. మీరు ఏదో పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి, ఎవరు మాట్లాడవద్దని అన్న మాటలే తప్ప పార్టీ నుంచి ఒక అఫీషియల్గా ఒక ప్రకటన కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అఫీషియల్గా ఒక బయట కానీ రిలీజ్ చేసింది లేదు. కేవలం అంతర్గతంగా ఒక సర్క్యులేషన్లో ఉంది ఏంటంటే ఎవరు మాట్లాడద్దు అన్నారని. కానీ అలాగే జనసేన పార్టీలో కూడా అదే విధంగా చెప్పారు ఇంతకుముందే. మళ్ళీ దీనికి తర్వాత నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఆయన స్పందించిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ నోట్ రిలీజ్ చేశారు. అంటే మీరు ఎంత బాధ్యతగా, ఎంత మంచితనంతో మీరు చేస్తున్నారో మరి అవతల వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనేది వీళ్ళ ప్రశ్న. అసలు మొదలెక్కడైంది? విఘ్నులైన రాధాకృష్ణ గారు మొదలుపెట్టారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఆ తర్వాత మహాసేన రాజేష్, తర్వాత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు, ఆ తర్వాత పిఠాపురం వర్మ గారు. ఇలా
ఉద్దండులైన లబ్ధ ప్రతిష్ఠులైన నాయకులు, సీనియర్ నాయకులు, అనుభవం ఉన్న నాయకులు ఈ అంశం మీద మాట్లాడారే. సరే, మహాసేన్ రాజేష్ మాట్లాడితే అతను ఏ అండకు ఆ గొడుగు పడతాడు కాబట్టి, కూటమిలో చిచ్చు పెట్టాలని భావిస్తున్న వ్యక్తి కాబట్టి దాన్ని లైట్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంత పెద్ద నాయకులు మాట్లాడిన తర్వాత దానికి ప్రతిస్పందనగా మాట్లాడకపోతే మౌనం అర్ధాంగీకారం కాదా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖండించుంటే అక్కడితో సమస్య పోయేది. కానీ ఖండించకపోవటం ఏ రకమైన సంకేతం ఇచ్చింది? మౌనం అర్ధాంగీకారం. చంద్రబాబు నాయుడు గారి మనసులో కూడా ఇది ఉందేమో అన్న ఉద్దేశంతోనే నాకు తెలిసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు కూడా స్పందించారని నేను అనుకుంటున్నా. అలాంటప్పుడు అంత పెద్ద విఘ్నులు, అనుభవజ్ఞులు మాట్లాడినప్పుడు ఈ జనసేన పార్టీలో ఏ పార్టీ అనుభవం ఉంది ఈ నాయకులకి? వాళ్ళకి లేని సమయం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు కూడా ప్రతిస్పందనగా మాట్లాడారు. సో మీ కార్యకర్తలకు ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నాయో డిప్యూటీ సీఎం చేయాలని, జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా మా నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలని అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అంటే ఒక సున్నితంగానే స్పందించారని చెప్పాలి. సో ఎక్కడైతే మొదలైందో అక్కడ మాత్రం అఫీషియల్ నోట్ లేదు. ఎక్కడైతే ప్రతిస్పందన జరిగిందో అక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారు అంతర్గతంగా ఒక ఆదేశాలు ఇచ్చి, నాదెండ్ల మనోహర్ గారు బహిరంగంగా మాట్లాడి, ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక నోట్ రిలీజ్ చేసి, ఎట్లా కనిపిస్తుందంటే తప్పు జనసేన వాళ్ళే చేశారా ఫస్ట్ అన్న భావన కలిగే అవకాశం ఉంది. సో అందుకే ఇంత ఒక రకంగా నెగిటివ్ స్పందనలు వస్తున్నాయని చెప్పాలి. మీరు ఎన్ని చెప్పినా నాకు నచ్చిందే చేస్తా, జనసేన పార్టీ కోసం పనిచేస్తా. మీరు జనసేన క్యాడర్కి హద్దులు పెట్టండి. మొదలుపెట్టిన బ్యాచ్ కనీసం నథింగ్ రిలీజ్ ఎట్. Is the same kind of post will come from JTDP handle? గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలతో ఒక విజ్ఞప్తి. మన కూటమి మిత్రులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కొందరు మీరెంతగానో గౌరవం ఇచ్చే మన వీర్య మహిళలు అని కించపరుస్తున్న మమ్మల్ని రియాక్ట్ కాకుండా ఉండమంటారా? సమాజంలో మన పార్టీ మహిళలు భాగం కాదా? ఇలా సో అనేక రకాల ఒక నెగిటివ్ ప్రతిస్పందనలు వస్తున్నాయి. అయితే ఎట్లా తీసుకోవాలి దీన్ని అనే అంశం కూడా మనం మాట్లాడుకుందాం. అంటే ఇటు పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కాదు, పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా పొత్తు ప్రకటించిన తర్వాత కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలేంటి? తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే నన్ను విమర్శించినట్టే, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన బహిరంగంగా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు పార్టీ క్యాడర్కి. కానీ ఆ రకమైన కనీస సంకేతం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో అప్పుడు రాలేదు, సో ఇప్పుడు రాలేదు. సో అంతా మనమేనా స్పందించేది? మనకేనా రాష్ట్ర భవిష్యత్తు? ఈ కూటమి ఉండాల్సిన అవసరం మనకేనా, వాళ్ళకు లేదా అన్న భావన కార్యకర్తల్లో వచ్చింది, నొచ్చుకుంటున్నారు. అయితే ఒక కుటుంబంలో దీర్ఘకాలిక అభివృద్ధిని కాంక్షించిన ఒక తండ్రి ప్లేస్లో ఉండే ఒక వ్యక్తి తన పిల్లలనే మందలించగలుగుతాడు. అంటే అవతల వాళ్ళది తప్పు ఉండొచ్చు, కానీ వాళ్ళు అలా అన్నంత మాత్రాన మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? మన లక్ష్యం అది కాదు కదా. మీరు చక్కగా చదువుకోండి, చక్కగా మంచి సీట్ తెచ్చుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, జీవితంలో సెటిల్ అవ్వాలి, ఇలాంటి చిన్న చిన్న వాటికి మీరు రెస్పాండ్ అవ్వకండి అని తండ్రి ఎలా అయితే మందలిస్తాడో అలా పవన్ కళ్యాణ్ గారి మందలింప, సూచన దాన్ని అలానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఎంత అవసరమో జనసేనకు తెలుగుదేశం పార్టీ అంత అవసరం. ఒక్కో సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ కూడా ఉంది. సో జనసేన లేకపోయినా, బీజేపీ లేకపోయినా సొంతంగా ప్రభుత్వం ఏర్పరచగలిగిన అవకాశం ఉంది. కానీ ఏమనుకున్నా కానీ ఒక అడుగు తగ్గైనా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి అంటారు కదా, ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తగ్గి విజయం సాధించారు. ఇంకా ఇలాంటి సందర్భాల్లో కూడా ఒక అడుగు తగ్గినా కానీ ఇబ్బంది లేదు అన్న అంశాన్ని ఆయన మళ్ళొక్కసారి తెలియచేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే వ్యూహాలు నాకు వదిలేయండి, నేను ఖచ్చితంగా విజయం సాధించి పెడతానని చెప్పిన మాటను ఆయన నిరూపించుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇటీవల కాలంలో చూస్తుంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ వేసేయాలో కూడా ఆయన చాలా స్పష్టమైన క్లారిటీ ఉన్నట్టుగా కనపడుతోంది. భవిష్యత్తు పట్ల ఆయనకి ఒక స్థిరమైన ఆలోచనల, అభిప్రాయాలు ఉన్నట్టుగా కనపడుతోంది. కాబట్టి జన సైనికులు కూడా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదేమో ఈ విషయంలో. సో
ఏదేమైనా ఇరుపక్షాల నుంచి కొంత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అటు జనసేన అధిష్టానం నుంచి కూడా ప్రతి సందర్భంలో ఇలా మంచితనంతో చేసే సూచనలు కూడా ఒక వేరే ఒక నెగెటివ్ ఆలోచనలకు వెళ్లకుండా కూడా వాళ్ళు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది.